రైతులు ఇంత ముందుకే ఎన్నో సార్లు ప్రాణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాము. ఇప్పుడు ఈ కావేరీ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళను నమ్మించి మోసం చేసింది, దగా చేసింది. వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక పాపము వాళ్ళు దానికి సంబంధించిన మామూలుగా సర్టిఫికెట్ ఇస్తారు కదా, అది ఇస్తే చాలు వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏం చెప్పినారంటే ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. అగ్రిమెంట్ ఏం రాసి ఇచ్చినారు, ఎకరానికి మీకు 20,000 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా మేమే కొంటాము అని చెప్పి వాళ్ళని నిలువున ముంచేసి ఇప్పుడు ఎవరు కూడా పలకకుండా ఎత్తేసినారు. పలకటమే లేదన్నట్టు. కాబట్టి కావేరీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళనే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ మన జిల్లాలో కాకుండా మన రాష్ట్రంలో కూడా అసలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు ఒక మంచి షాక్ తగలాలి అంటే లీగల్ గా కూడా ఏమన్నా చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా చేస్తే ఇంకోసారి సీడ్స్ ఇలాంటివి ఎవరు అమ్మకుండా చేయాలి. ఇలాంటి అమాయకమైనటువంటి రైతులను ఎవరు మోసం చేయకుండా వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి. వాళ్ళకు తగినటువంటి పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే వరకు మా భారతీయ జనతా పార్టీ మాత్రం ఊరుకోదు. నా పేరు గీతా మాధురి సురవరం, నేను రాష్ట్ర కార్యదర్శిని భారతీయ జనతా పార్టీ.